అందరికీ జై శ్రీరామ్. మన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు మొదటి విడత సుమారు మనకు 4236 ఎన్నికలు జరిగితే 3834 జరిగితే మనకు కాంగ్రెస్ పార్టీకి కొంత, బీఆర్ఎస్కి కొంత వచ్చి వాళ్ళ గతంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం కొంత ముందు వెనుక అయినప్పటికీ మన భారతీయ జనతా పార్టీకి 186 అంటే 186 సర్పంచ్ మెంబర్స్ గెలవడం చాలా సంతోషకరం. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో మొత్తం తెలంగాణ వైద్యుగా సుమారు 200 మంది వరకు, అంటే ఇంకొన్ని ఏకగ్రీవాలు అయినాయి, అవి కూడా కలుపుకొని 200 పైచిలకు సర్పంచ్ అభ్యర్థులు భారతీయ జనతా పార్టీకి రావడం చాలా సంతోషకరం. ఇదే పరిణామం ఇలానే కొనసాగి రెండో విడత, మూడో విడత మొత్తం తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి 1000కి పైగా సర్పంచులు వచ్చే అవకాశం నిండుగా కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మెంబర్స్ ఏదైతుందో అందులో కూడా మెజార్టీలో మన భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం కూడా చాలా మంచిగా వచ్చే అవకాశాలు ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, దేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన, కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకి, స్థానిక సంస్థలకు అందిస్తున్నటువంటి నిధులు, ఇవన్నీ మనం ఏ విధంగా అయితే ప్రజలకు చేరుస్తున్నామో అదే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులు రోడ్లకు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా రోడ్లకు కానివ్వండి, పేదలకు ఇచ్చే మంచినీటి సౌకర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానివ్వండి, అదేవిధంగా సన్నబియ్యం సప్లైలో కేంద్ర ప్రభుత్వం వాటా కానివ్వండి, మెడికల్కి సంబంధించి గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా కానివ్వండి, బస్తీ దవాఖానాల ద్వారా కానివ్వండి, మనకు మెడికల్కి సంబంధించి మందులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు కానివ్వండి, గ్రామ పంచాయతీలు నిర్మించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు కానివ్వండి, ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పైసాతో సహా మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మన నాయకులు ప్రజలకు వివరించినట్టయితే మన సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు మనం పాజిటివ్గా తీసుకొని వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, మాకు 200 పైగా సర్పంచ్ అభ్యర్థులను గెలిపించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.